ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఇది మీ గ్రహ గోచార స్థితి. ఈ యొక్క సంఘటనల తాలూకా ఫలితాన్ని ఈ రోజున అనుభవించక తప్పదు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. ఈ రాశి జాతకుల జీవితంలోనే ఈ మార్పులు కలగబోతున్నాయని భగవంతుడే మా నోటి ద్వారా ఈ సమాచారాన్ని మీకు అందజేస్తున్నారు. ఈ సమాచారాన్ని మీరు వింటున్నారు అంటే ఇది కేవలం ఒక అనుకోని విషయం లేదా సాధారణ విషయం కాదు. దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే మీ జీవితంలోనే ఎవరికి తెలియకుండా అత్యంత నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక గొప్ప విధి మార్పు ఈ రోజున మీ జాతకంలోని మీ యొక్క జీవితంలో మీ యొక్క ఇంట్లో కూడాను ఈ యొక్క ప్రభావం చూపబడుతుంది. మీకు తెలియకుండానే ఈ చుట్టూరా ఒక దైవిక శక్తి, ఒక మంచి ప్రభావం తిరుగుతుంది. మీ జాతకాన్ని ఒక మలుపుతో పూర్తిగా మార్చివేయగల ఒక వ్యక్తి ఇప్పటికే మీ పరిచయంలోనే ఉండి ఉండవచ్చు, లేదా ఈ రోజున మీకు చాలా దగ్గర కాబోతున్నారు. ముఖ్యంగా ఈ వ్యక్తి మీ జీవితంలోనే ఒక రక్షకుడిలాగా, ఒక దారి చూపే వ్యక్తిలాగా కూడా నిలబడబోతున్నారు. ఇవి ఏదో సరదాగా చెప్తున్న మాటలు కాదు, భయపెట్టే విషయాలు అంతకన్నా కాదు. ఇది శాస్త్రబద్ధమైన విశ్లేషణ. ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల పరిశోధనల ఆధారంగా ఈ రాశి వారికి చెబుతున్న పచ్చి నిజం. ఈ రాశి వారికి మాత్రమే వర్తించే 100% జ్యోతిష విశ్లేషణ తెలుసుకున్నప్పుడు కాస్త రద్దీ లేని ప్రశాంతమైన చోట కూర్చోండి. మనసును నిలకడగా ఉంచుకొని వినండి. ఈ సమాచారాన్ని మధ్యలో ఎక్కడ కూడా వదిలిపెట్టకండి. ఎందుకంటే మేము చివరిలో తెలుసుకోబోయే కొన్ని విషయాలు మీ జీవితాన్ని మార్చేంత శక్తి కలిగి ఉంటాయి. మీరు ఇప్పటి వరకు కూడా మన ఆధ్యాత్మిక కుటుంబంలోని సభ్యులు కాకపోయి ఉంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహకారం వలన మా విలువైన సమాచారం మరికొంతమంది ఈ రాశి వారికి చేరుతుంది. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు రహస్యాలు చివరిలో దాగి ఉన్నాయి. అవును, ఈ రాశిలో జన్మించిన వారి జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఎన్ని కష్టాలు ఎన్ని ఎదురైనా సరే, ఎన్ని అవమానాలు జరిగినా లోపలే దాచుకొని నవ్వుతూ ముందుకు సాగిపోతుంటారు. ఈ రాశి వారికి భగవంతుడు ఇచ్చిన అతిపెద్ద వరం ఓర్పు. కానీ అదే ఓర్పు కొన్నిసార్లు మీకు శాపంలాగా మారుతుంది. ఈ రాశివారు బయటకు చాలా గట్టిగా, ధైర్యంగా, దేనికి భయపడని వ్యక్తుల్లాగా కనిపిస్తారు. అందరి ముందు నవ్వుతూనే ఉంటారు. తమ బాధ్యతలను ఎవరికి కూడా చెప్పి ఇబ్బంది పెట్టరు. కానీ మీ మనసులోని ఎన్ని అలజడులు ఉన్నాయో, ఎన్ని అనుమానాలు నిత్యం మిమ్మల్ని వేధిస్తున్నాయో, లోపల ఎంత భయం దాగి ఉందో అది కేవలం మీకు మాత్రమే తెలుసు. ఈ రాశి వారు ఎవరినైనా సరే ఒక్కసారిగా నమ్మితే వారి కోసం తమ ప్రాణాలనైనా సరే పణంగా పెడతారు. అందుకే వీరు ఇతరుల చేతుల్లోనే చాలా సులభంగా కూడా మోసపోతారు. డబ్బు విషయాలలోనే మీకు ఒక వింతైన ఆకర్షణ ఉంటుంది. కష్టపడే పైకి రావాలి, సొంతంగా ఎదగాలి, ఎవరి ముందు తల వంచకూడదు అని ఆత్మగౌరవంతో మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటి అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దానిని ప్రశాంతంగా అనుభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, బంధువుల కష్టాలు, సమాజం పట్ల నీకున్న బాధ్యత, క్రతువులు ఇవన్నీ మిమ్మల్ని ఎప్పుడూ ఒక రకమైన మానసిక ఒత్తిడిలోనే ఉంచుతాయి. ఈ రాశివారు ప్రేమలో పడితే లోతుగా ప్రేమిస్తారు. కానీ అక్కడ మోసపోతే ఆ బాధను ఎవరికి కూడా చెప్పుకోలేక మౌనంగానే కుమిలిపోతుంటారు. మీ జీవితంలోనే మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. అదే సమయంలో అదే మీకు అతిపెద్ద శత్రువు కూడా. ఈ రాశి స్నేహితులారా, గడిచిన కొద్ది రోజుల్లో ఒక విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారా? అయితే ఎవరికి చెప్పుకోలేనంత బాధ, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదని ఒక ఒంటరితనం, నవ్వుతూ అందరితో మాట్లాడుతున్న లోపల ఏదో వెలితి. ఇది మామూలు విషయం కాదు. మీ జీవితంలోనే ఇప్పుడు ఒక కనిపించని ఒక యుద్ధం జరుగుతుంది. బయటకు అంతా బాగున్నట్టుగా కనిపిస్తున్న మీ మనస్సు మాత్రం ఒక క్షణం కూడా
ప్రశాంతంగా ఉండడం లేదు. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తు వచ్చి బాధపడడం, గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారి గురించి పదే పదే మీ ఆలోచనలు రావడం, ఆ ఆలోచనలు మీ మనసంతా కూడాను కృంగిపోతుంది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు మీరు. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలోనే రాబోయే ఒక పెద్ద మార్పుకు సంకేతంగా తెచ్చుకోండి. ఈ రాశివారు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా మారిపోరు. మార్పు అనేది చాలా నిశ్శబ్దంగా మీ మనసులోనే మొదలవుతుంది. ఈ సమయంలో మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మాటలతో గాయపరచవచ్చు. మీ మేలు కోరుతున్నామని చెప్పే వాళ్ళే మీ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఈ లోకం మిమ్మల్ని నిందిస్తుంది. కానీ ఇవేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే. ఈ రోజున ఈ పరీక్షలో మీరు ఎంత స్థిరంగా నిలబడతారో దాన్ని బట్టి మీ జీవితంలోని ఒక శాశ్వత విజయం మొదలవుతుంది. మరి ఈ రాశి వారికి సమయం ఎందుకు ఇంత భారంగా అయోమయంగా అనిపిస్తుంది అంటే మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావమే కారణము. శని భగవానుడు మీ ఓర్పును తీక్షణంగా పరీక్షిస్తున్నాడు. మీరు ఎంతవరకు తట్టుకోగలరో గమనిస్తున్నారు. గురుగ్రహం కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మెల్లగా పునాది వేస్తుంది. రాహువు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలైన ముఖాలను, వారి కుట్రలను బయటపెడుతుంది. కేతువు కూడా మీ పాత కర్మలను, మీరు అనుభవించాల్సిన బాధలను ముగింపు దశలకు తెస్తున్నాడు. ఈ 4 ప్రధాన గ్రహాలు ఒకేసారి మీ రాశిపైన ప్రభావం చూపడం అరుదుగా జరిగే విషయం. అందుకే మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన మలుపుతో ఉంటుంది. ఈ రోజున ఈ తిథి మీరు చేసే ప్రతి చిన్న ఆలోచన, తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే 10 ఏళ్ళ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అలాగని భయంతో వెనక్కి తగ్గకండి. గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు, కానీ బలహీనతలు మాత్రం క్షమించదు. మీరు భయపడితే పరిస్థితులు మిమ్మల్ని ఇంకా భయపెడతాయి. అదే మీరు ధైర్యంగా అడుగు వేసి అదే పరిస్థితులు మీకు దారి చూపుతాయి. మరి ఈ రాశి వారి ఇంట్లో ఈ ప్రధాన రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయండి. మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరిని మిమ్మల్ని గమనిస్తూ అనిపించడం, కారణం లేకుండానే కళ్ళు చెమర్చడం, లేదా ఒకే రకమైన ఆలోచన పదే పదే మనసులోకి రావడం ఇవేమీ భ్రమలు కాదు. ఇవి మీ ఇంట్లో ఉన్న ఒక సూక్ష్మ శక్తి యొక్క సంకేతాలు. ఈ శక్తి మీకు హాని చేసేది కాదు, కానీ మీ పూర్వీకులు లేదా మీ వంశంలోని పెద్దలు చేసిన పుణ్యం వల్ల ఏర్పడిన రక్షణ శక్తి. మీరు పూర్తిగా కృంగిపోయి బాధపడుతూ ఉన్నప్పుడు ఇక నా వల్ల కాదు, ఇక నిరాశను ఆవహించేస్తుంది, నా మనసులో లేదు, నా వల్ల ఇక కాదు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో మీరు మళ్ళీ లేచి నిలబడేలాగా ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకే ఎన్నిసార్లు కష్టం చుట్టుముట్టినా మీరు పూర్తిగా నాశనం అయితే కావడం లేదు. ఆ శక్తి మీ ప్రతి కదలికను గమనిస్తుంది. మీరు ధర్మం వైపు నిలబడితే అది మీకు కొండంత బలం ఇస్తుంది. ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని నిశ్శబ్దంగా హెచ్చరిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లోని ఇలా దైవశక్తులు ఉన్నాయండి. ఈ రాశి వారి ఇంట్లో ఈ శక్తి ఉండడానికి ఒక చాలా బలమైన కారణం అయితే ఉంది. మీ జీవితంలోని ఇకపైన మీరు పాత బాధలను, గతంలోనే కన్నీళ్లను మొయ్యకూడదని దైవం ఇప్పటికే ఎంచుకుంది. దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా ఏదో ఒక రూపంలోనే మీకు ఖచ్చితంగా కూడా సహాయపడబోతుంది. మీ యొక్క కష్టం తీర్చడానికి ఈ దైవం నిర్ణయించుకుంది అంటే నమ్మశక్యమా? మీరు ఇన్నాళ్ళుగా ఇతరుల సుఖం కోసం, వారి ఆనందం కోసం మీరు మిమ్మల్ని త్యాగం చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీకోసం మీరు బ్రతికి కాలం ఆసన్నమైంది. ఈ రోజున ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు, లేదా ఆ వ్యక్తితో మీ బంధం బలపడుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో మొత్తం మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయారో ఆ యొక్క ఆనందం, ఆ యొక్క పరిస్థితి రెట్టింపుగా, ఆ యొక్క సంపద కూడా మీకు తిరిగి పొందుకోబోతున్నారు. అయితే ఈ మార్పు శబ్దంతో రాదు, చాలా మౌనంగా మొదలయ్యి శాశ్వతంగా కూడా మీ జీవితంలోనే ఉండిపోతుంది. మీరు ఇప్పుడు ఆ మార్పుకు అత్యంత దగ్గరగా ఉంటారు. అవును, ఈ రాశి వారి జీవితంలోనే మార్పు ఒక్కసారిగా రాదు. ముందు మీకు కొన్ని స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి.
ఆ గుర్తులు మీరు గమనించకపోతే కాలం మిమ్మల్ని ఆపి మరి గమనించేలాగా చేస్తుంది. ఈ రోజున మీకు ఇలా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం, లేదా అసలు వెళ్ళకూడదు అని అనుకున్న చోటుకే మీది మిమ్మల్ని తీసుకువెళ్ళడం, ఇవన్నీ కూడా మీ తలరాతను మారుతుందని చెప్పడానికి దేవుడు ఇస్తున్న గుర్తులు. కొంతమందికి ఒకే రకమైన కళ పదే పదే రావచ్చు, లేదా ఒకే వ్యక్తి అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ఎదురుపడతారు. ఇవేమీ అనుకోకుండా జరిగేవి కాదు. మీరు మౌనంగా ఉండాలనుకున్న పరిస్థితులు మిమ్మల్ని మాట్లాడేలాగా చేస్తాయి. ఇవన్నీ మిమ్మల్ని మేలుకొల్పడానికి ఈ రాశివారు సాధారణంగా ఒకే రకమైన స్థితికి అలవాటు పడిపోయారు. ఆ బాధల్లో కూడా ఒక రకమైన భద్రత వెతుక్కుంటున్నారు. అందుకే ఈ సంకేతాల ద్వారా ప్రకృతి మిమ్మల్ని మారవంటూ హెచ్చరిస్తుంది. మరి ఈ రాశి వారి జీవితంలోని కొన్ని అక్షరాలకు అపారమైన సిద్ధి ఉంది. అందులోనే ఈ రాశి వారి జీవితంలో కొన్ని అక్షరాలకు అపారమైన శక్తి ఉంటుంది. అందులోనే విఎఫ్ అనే అక్షరం అత్యంత కీలకం. ఈ పేరుతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగును, ఉత్సాహాన్ని తీసుకొస్తారు. ఈ వ్యక్తి మీకు ఇదివరకు తెలిసి ఉండవచ్చు, లేదా ఈ రోజున మీకు ఒక తిథి నాడు కొత్తగా పరిచయం కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఉన్న పాత సమీకరణాలు అన్నీ కూడా మారిపోతాయి. మొదట్లోనే మీ వ్యక్తి చెప్పే మాటలు మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు, లేదా వారి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. కానీ సమయం గడిచే కొద్దీ మీకు అర్థమవుతుంది, ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది, మాలో కొత్త ధైర్యం పుట్టింది, మీ నిర్ణయాలు బలపడ్డాయి అని ఈ వ్యక్తి మీకు కావలసిన తీపి మాటలు చెప్పడం, ఏది అవసరమో ఆ నిజాన్ని మాత్రమే చెప్తాడు. అందుకే మొదట శత్రువులుగా అనిపించిన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వ్యక్తి మీ కర్మ బంధాలను తెంచి మీ కష్టాలను తీర్చడానికి వచ్చిన మార్గదర్శి. మీరు ఈ మాటలు నిర్లక్ష్యం చేయకండి. ప్రతిదీ ఒక సమయం ప్రకారం జరుగుతుంది. ఈ రాశి జీవితంలోని కూడా ఒక కష్టతరమైన అధ్యాయం ఇప్పటికీ ముగిసి ఉంది. మీరు అనుకొని ఉండరు ఈ విధానంగా పరిస్థితి ఇలా మారిపోతుంది అని, కానీ ముగుస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇంతవరకు ముందుకు సాగరని పనులు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తాయి. అందుకే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీ వ్యక్తి మీకు కేవలం కొత్త దారి చూపించడమే కాకుండా, మీరు ఇన్నాళ్ళుగా పడ్డ లేదా మొహమాటంతో తీసుకునకపోయినా కఠిన నిర్ణయాలు తీసుకునేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు మీకు గ్రహాల సహాయం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోకపోతే మళ్ళీ ఇలాంటి సమయం రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మీ బి అక్షరం పేరులో ఉన్న ప్రతి ఒక్కరు ఆ వ్యక్తి కాకపోవచ్చు, కానీ వారిని గుర్తుపట్టడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వారు మీ ముందు ఎలాంటి ముసుగు వేసుకోరు, నటించరు, నిజాన్ని ముఖం మీద చెప్పేస్తారు. వారు మాట్లాడినప్పుడు మీకు విపరీతమైన కోపం రావచ్చు, కానీ కొన్ని గంటల తర్వాత ఆలోచిస్తే వారు చెప్పేది 100% కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది. వారు మిమ్మల్ని తమ అదుపులోకి తీసుకోవాలని చూడరు, కానీ మీ బాధ్యతలను గుర్తు చేస్తారు. వారు ఒక గురువులాగా, ఒక ఆప్త మిత్రుల్లాగా మీ జీవిత మార్పుకు ప్రధాన కారణం అవుతారు. ఈ రాశి వారికి ఈ రోజున ఏదో ఒక విషయంలోనే పూర్తి స్థాయి స్పష్టత రాబోతుంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని మానసికంగా వేధించిన గందరగోళానికి గురి చేసిన సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారము దొరకబోతుంది. ఈ రోజున మీరు ఒక ముఖ్య వార్త కూడా వింటారు, లేదా ఒక చిన్న సంఘటన కూడా జరుగుతుంది. అదే మీ జీవితానికి ఒక పెద్ద మలుపు. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు సాధనానికి ఒక గట్టి పునాది లాంటిది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. నిశ్శబ్దంగా దాగి ఉన్న సత్యాలు ఈ రోజునే వెలుగులోకి రావడం దైవేచ్ఛం. మీరు వినే కొన్ని మాటలు లేదా మీరు చూసే కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా కదిలిస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతమవుతున్నారు, కానీ ఈ సమయంలోనే ఆ విషయాల్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ రాశి వారు ఇతరుల మాటలు చాలా లోతుగా తీసుకుంటారు, అందుకే ఆ మాటలు మీ మీద ప్రభావం చూపిస్తాయి.
ఈ రోజున మీ మనసులో ఉన్న అయోమయం అనే మబ్బు తొలగిపోతుంది. ఇది మీకు మొదట కొంచెం బాధ కలిగించిన అదే జీవితానికి మేలు చేసే మార్పుకు మాత్రమే. ఈ సమయంలో మీరు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎవరిని మిమ్మల్ని బలోపేతం చేసే నిర్ణయం కాదు. మీ అంతరాత్మ ప్రబోధం మీకు ఈ ప్రభావం చేస్తారు. మీ ముందు 2 దారులు ఉంటాయి. ఒకటి పాత కష్టాలు బాధలతో జీవితం, రెండవది కొత్త సవాళ్ళతో కూడిన అద్భుత భవిష్యత్తు ఉన్న కొత్త మార్గం. ఈ రాశి వారు సాధారణంగా మార్పును తొందరగా ఇష్టపడరు, కానీ ఒక్కసారి నిర్ణయించుకుంటే వారిని ఆపడము ఎవరి తరము కూడా కాదు. మీరు తీసుకునే నిర్ణయం చుట్టుపక్కల వారికి నచ్చకపోవచ్చు, కానీ ఇది మీ జీవితం, మీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు మీ జీవితంలోనే ఒక భారమైన విషయాన్ని వదిలించుకుంటారు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక చెడు అలవాటు కావచ్చు, లేదా మిమ్మల్ని ఇతరులు భయపెట్టిన ఒక జ్ఞాపకం కావచ్చు. ఈ రాశి వారికి ఏదైనా బంధాన్ని తెంచుకోవడం లేదా ఒక విషయాన్ని వదలడం చాలా కష్టం, కానీ ఇప్పుడే ఇది వదిలేసి మీ మనసు తేలిక పడుతుంది. ఎన్నాళ్ళుగా మిమ్మల్ని కష్టపెట్టిన అదృశ్య గొలుసులు తెగిపోతాయి. ఈ సమయంలో తర్వాత మీకు కేవలం ఈ ఇతరుల కోసమే కాకుండా మీ ఆనందం కోసం బ్రతకడం నేర్చుకుంటారు. డబ్బు విషయాల్లో కూడా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒక స్థిరత్వంగా ఉంటారు. అయితే డబ్బు విపరీతంగా వస్తుంది లేదా వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. ఇది మీ కర్మ ప్రభావం. కానీ రాబోయే ఈ రోజు మీ కష్టానికి ప్రతిఫలితం దక్కే సూచన బలంగా ఉంది. ఇన్నాళ్ళు మీరు ఎవరి కోసం అయితే కష్టపడి ఖర్చు చేశారో, ఎక్కడైతే అన్యాయంగా నష్టపోయారో, అదే ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వచ్చే మార్గం సులభం అవుతుంది. చిన్న అవకాశాన్ని కూడా చిన్నచూపు చూడద్దు. అదే మీ జీవితంలోనే ఒక భారీ ఆర్థిక మార్పుకు కారణమవుతుంది. రాబోయే కాలంలో మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరగబోతుంది. మీకు తెలియకుండానే ఒక అద్భుత అవకాశం ఈ రోజునే మీ తలుపు తడుతుంది. మీకు చిన్న మాట ద్వారా లేదా ఒక కొత్త పరిచయం ద్వారా మీకు తెలియవచ్చు. మీరు ఇన్నాళ్ళుగా ఇక ఇది జరగదు అని చెప్పి వదిలేసిన పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఇక్కడ కూడా మీ అక్షరం ఎఫ్ అనే అక్షరం పేరున్న వ్యక్తి యొక్క సహకారం ఉండే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం మీకు వెంటనే కోట్లు కురిపించకపోవచ్చు, కానీ మీ జీవితానికి ఒక గట్టి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఏమాత్రం సందేహించకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. ఎన్ని కష్టాలు పడ్డా ఫ్యామిలీ గౌరవం కోసం అన్నిటినీ భరిస్తారు. కానీ ఈ రోజున ఈ ఇంట్లో అందరి ముందు ఏదో తెలియని ఒక ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది. అది మీ భ్రమ కాదు. మీ కుటుంబంలోని ఒక పాత విషయం, ఒక రహస్యం చాలా కాలంగా దాగి ఉంది. అది ఆస్తికి సంబంధించింది కావచ్చు, లేదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన కావచ్చు. అది అప్పుడు వెలుగులోకి రాలేదు. ఇప్పుడు వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ నిజం తెలుసుకున్నప్పుడు మీకు మొదట కోపం, ఆశ్చర్యం కలగవచ్చు, కానీ అది తెలిస్తేనే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇది మీకు విముక్తి కలిగించే విషయమే. కానీ ఈ రాశి వారు చాలా అమాయకులు. ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే వెంటనే నమ్మిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ శత్రువులు ఎప్పుడో బయట వారు కాదు, మీతో నవ్వుతూ మాట్లాడే వాళ్ళలోనే ఒకరు ఉంటారు. మీరు మీ ముందే మీ విజయాలు పొగుడుతారు, కానీ లోపల మీ పతనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున అలాంటి వారి అసలు స్వరూపం ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా మీ మనసుకు అనిపిస్తుంది. ఈ శత్రువును గుర్తుపట్టడమే మీరు సాధించే సగం విజయం. మీరు చెప్తున్నది మీరు ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంతా బోధపడుతుంది. ఎందుకంటే శత్రువును గుర్తించడంలోనే ఈరోజు మీకు సహాయపడుతుంది. ఈ రోజున మీరు భగవంతుని నమ్మండి. మీరు భగవంతుని నమ్ముతారు, కానీ మనసులో బాధలను ఆయనకు పూర్తిగా గౌరవించారు. ఆయన మనసులో ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో అప్పుడే దైవ సహాయం మీకు అందుతుంది. మిమ్మల్ని గాయపరిచిన వారిని మనసులో పెట్టుకుని మీ ప్రయాణాన్ని భారంగా మార్చిపోదు. వారిని క్షమించి మనసులోనే వదిలేయండి, తీసేయండి మనసులో నుంచి. మీ బాధ్యతలు, మీ భారాన్ని దేవతలకు అప్పగించేసి ప్రశాంతంగా ఉండండి. మీ మార్గం క్లియర్ అవుతుంది. అయితే ఈ రాశి వారికి ఈ రోజున తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా జరగండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన వెంటనే స్పందించద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఉదయాన్నే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలాగా తలుపులు తెరిచి ఉంచండి. ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనసులోని ప్రశాంతతగా ఉంచుతుంది. ఈ రాశి వారికి సూర్యరశ్మి యొక్క శక్తి చాలా అవసరం. మీలో ఉన్న మానసిక బలహీనత పోవాలంటే ఉదయాన్నే సూర్యుడికి అభిముఖంగా నిలబడి నమస్కరించండి. ఒక 5 నిమిషాలు మౌనంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి. మీరు చేసే ఈ చిన్న ప్రార్థన మీలో సరికొత్త ఉత్తేజాన్ని
ధైర్యాన్ని నింపుతుంది. ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టం ఇది, అనుభవించిన కన్నీళ్లు అవి వృధా కావని ప్రకృతి మీకు నేర్పిస్తుంది. ఈ విషయాల్లో మీరు ఈ రోజున పూర్తిగా తెలుసుకున్నారు అంటే మీ జీవితంలోనే ఒక గొప్ప మార్పుకు నాంది పడిందని అర్థం. ఈనాళ్ళు మీరు పడిన కష్టాలు, ఎవరు చూడని మీ కన్నీళ్లు ఇక ముగింపుకొచ్చాయి. ఈ రాశివారు మెల్లగా ఏదైనా ఒకసారి స్థిరపడితే వారిని ఆపడం ఎవరి వల్ల కాదు. మీ జీవితం ఇక పాత స్థితిలో ఉండదు. దైవం మీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. మరి స్నేహితులారా, ఈ రోజుల్లో గ్రహాల పరిస్థితులను మీ రాశిపైన చూపించే ప్రభావం మీకు అటు మానసిక పరిణితి, ఇటు మీకు సామాజిక గుర్తింపు కలుగజేస్తుంది. ఈ రాశి జాతకులు స్వతంత్ర భావాలను కలిగిన వారు. ఈ రాశి వారికి ఈ రోజున మీ మనసులో చాలా లోతైన ఆలోచన ఉంటుంది. గత కొద్ది రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సందిగ్ధతకు తెరపడుతుంది. మీ అంతరాత్మ చెప్పే మాటలు మీరు వింటారు. అయితే ఒక చిన్న ఇబ్బంది ఏమిటి అంటే ఈ రోజున మీరు కాస్త సున్నితంగా ఉంటారు. ఎవరైనా చిన్న మాట అన్నది మీ మనసులో గాయపరిచేస్తుంది. కానీ ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం మీ విజయం దాగి ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి శ్రద్ధలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలోనే చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీరు ఎప్పుడు మర్చిపోయిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉంది. కొద్దిగా ఏదైనా వస్తువు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఇది ఒక అనుకూల సమయం. అయితే అనవసరమైన విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఒక నిమిషం ఆగి ఆలోచించడం మంచిది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజున అత్యంత కీలకమైనది. ఆఫీస్లో మీ పనితీరుకు అధికారులు నిశ్చితంగా గమనిస్తున్నారు. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈరోజు దక్కవచ్చు. పదోన్నతి లేదా స్థానచలనం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల వార్త అందుతాయి. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండడం ఉత్తమం. మీ ఐడియాలను ఇతరులతో పంచుకునే ముందు అవి ఎంతవరకు సురక్షితమో ఆలోచించండి. నిరుద్యోగులకు ఈ రోజున ఒక మంచి సంస్థ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం పూట వ్యాపారం కాస్త నెమ్మదిగా ఉన్నట్టు అనిపించిన సాయంత్రానికల్లా వచ్చే లాభం చూస్తారు. కొత్త భాగస్వాములను కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఇప్పటికే ఉన్న వ్యాపారం విస్తరించడానికి అవసరమైతే ధన సహాయం అందుతుంది. పోటీదారుల నుంచి మీకు గట్టి పోటీ ఎదురైనప్పుడు మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. చిరు వ్యాపారులకు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఆదాయం లభించవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశివారు ఈ రోజున కాస్త శ్రద్ధ వహించండి. ముఖ్యంగా వెన్నునొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి యోగా లేదా ధ్యానం వంటివి చేయడానికి సమయం కేటాయించండి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ విషయంలోనే అప్రమత్తంగా ఉండండి. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొనకుండా సరైన నిద్రపోవడం వలన మరుసటి రోజు ఉత్సాహంగా ఉండగలుగుతారు. సమాజంలో మీకున్న గౌరవం పెరుగుతుంది. మీరు చేసే ఒక చిన్న సహాయం ఇతరుల దృష్టిలో మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. పాత మిత్రులు కలిసే సమయం మీకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే మిత్రులను ఉసుకులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ విజయాలు చూసి అసూయ పడేవారు మీ పరువు తీయడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీ నిజాయితీని మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రోజున మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు: మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అనవసరమైన వాదనలకు మీ గౌరవానికి భంగాన్ని కలిగించవద్దు. పనులు ఆలస్యం అవుతున్న అసహనానికి గురి కావద్దు. ఓర్పుగా ఉంటేనే ఫలితం దక్కుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకున్న స్పష్టంగా ఉంటుంది. ఎదుటివారి అభిప్రాయాలను విన్న ఆ విచక్షణతోటే ముందుకు సాగండి. ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాము. గ్రహాల అనుకూలతను బట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను. స్నేహితులారా, చంద్రుడికి మరియు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున మీ మనసులోని ఆందోళన తొలగిపోయి అదృష్టం మీ వైపు తిరగాలి అంటే ఈ పరిహారాలు పాటించండి.
శివాలయానికి వెళ్ళి శివలింగానికి శుద్ధమైన పాలు లేదా నీరుతో అభిషేకం చేయించడం మంచిది. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులోనే జపించండి. ఇందువల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది, గ్రహదోషం తొలగిపోతుంది. సాయంత్రం సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగించి చంద్రశేఖర అష్టకాన్ని వినండి లేదా పఠించండి. అది కుదరకపోతే 108 సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మీ జీవితంలోని జరుగుతున్న విధి మార్పులు తట్టుకోవడానికి ముసలి వారికి లేదా తల్లితో సమానమైన వ్యక్తులకు పాద నమస్కారాలు చేసుకొని ఆశీర్వాదం చేసుకోండి. ఈ విధంగా చేస్తే ఒక రక్షణ కవచంలాగా మీకు ఉపయుక్తంగా మారుతుంది. మరి ఆశీర్వాదం మీకు తెలియని ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. పరిహారాలు చేసేటప్పుడు ఫలితం మీద నమ్మకంతోనే మనస్ఫూర్తిగా చేయండి. శివుడి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా కష్టమైన సులభంగా తొలగిపోతుంది. ఈ రాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాబోయే 24 గంటలు మీకు జరగబోయే సంఘటన మీ పూర్తి అదృష్టాన్ని మార్చేస్తుంది. అవును, ఇది నిజం. దీన్ని విని మీరు సంతోషంతో గంతులు వేస్తారు. ఈ అదృష్టం కేవలం చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంత పెద్ద శుభవార్త పొందే వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అందుకే ఈ శక్తి మీ వాటాకు వచ్చినందుకు మీకు చాలా అదృష్టవంతులు. మీ జీవితంలోనే చాలా పెద్ద కష్టాలు వచ్చాయి, కానీ ఒక దివ్య శక్తి ప్రతి అడుగులను మిమ్మల్ని రక్షించింది. ఈ దైవిక శక్తి మీ ప్రతిక్షణం మీ ప్రాణాలు కాపాడుతూనే ఉంది. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి రహస్యం చెప్పాను. మీరు ఒక తప్పు చేస్తే మీ అన్ని సంతోషాలు తొలగిపోవచ్చు. మరి ఆ తప్పు ఏంటంటే మీ రహస్యాలు ఇతరుల ముందు బయట పెట్టడం. అవును, ఇది మీరు పదే పదే చేసే తప్పు, మరియు ఈ కారణం చేత మీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి. మీ మనసులో చాలా స్వచ్ఛమైన వ్యక్తి అని మాకు తెలుసు. మీరు ఎప్పుడు ఎవరికి చెడు ఆలోచించరు. మీరు అందరూ మెలి చేసే వ్యక్తి. మీరు జీవరాశిని సేవ చేస్తారు, గోమాతకు సేవ చేస్తారు, అవసరమైన అన్నదానం చేస్తారు. మీరు మీ జీవితంలో ప్రతి పనిని సరైన పద్ధతిలో చేస్తారు. కానీ అంటారు కదా, ఎంత శక్తివంతమైందంటే పెద్ద పెద్ద బండలు కూడా ముక్కలు చేస్తుంది. అదే మీకు జరుగుతుంది. మీ సంతోషాలపై చెడు దృష్టి పడుతుంది. అందుకే మీ జీవితంలో పదే పదే సమస్యలు వస్తున్నాయి, పదే పదే సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. మరి మీరు కష్టాలతో పోరాడుతున్నారు. అందుకే ఈరోజు ఈ విషయాలు గుర్తుంచుకోండి. మీరు ఏ పని చేసినా చాలా ప్రశాంతంగా మరియు ఓపికతో చేయండి. మీ ప్రతి పనిలో ఆలోచించి పూర్తి చేయండి. మరి మీ పని పూర్తిగా విజయవంతమయ్యే వరకు ఎవరికి దాని గురించి సమాచారం ఇవ్వకండి. మీ రహస్యాలను గుప్తంగా ఉంచండి. మీరు అలా చేయకపోతే మీ పని అసంపూర్తిగా ఉండిపోతుంది, పదే పదే ఆగిపోతుంది. కాబట్టి అందులో కష్టాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి తెలివితో ముందుకు సాగడం అవసరం. ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.